ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. కర్మరూపమైన ఈ అజ్ఞానానికి జన్మస్థానములైన హృదయ బంధనాది మొదలైన లతలను జాగ్రత్త యోగమనే కత్తితో సాహసించి త్రెంచివేయాలి. ఇటువంటి యోగయుక్తుడు గురుడైతే శిష్యులను, తండ్రి అయితే కొడుకులను యోగయుక్తులుగా చేయాలి, కానీ కర్మపరులుగా చేయరాదు, చేయకూడదు అని చెబుతూ జనులెల్లనర్ధవాంచల చేసి అత్యంత మూఢులై ఐహికంబును మనంబులందును గోరు దురల్ప సౌఖ్యములకు నాన్యోన్య వైరంబులంది దుఃఖముల బొందుదురుగాన మునుకొని గురుడైన వాడు మాయా మోహవసుడునెంత జడుడునైనట్టి యా జంతువులందును దయగల్గి మిక్కిలి ధర్మ బుద్ధి కన్నులున్నవాడు గానని వానికి దెరువు చూపినట్లు తెలియబలికి యతుల మగుచు దివ్యమైన యా మోక్ష మార్గంబు చూపవలయు రమణతోడా. ప్రజలంతా ధనాశతో మూడులై ఐహికమే మనసులో కోరుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సుఖాలకు పరస్పరం కూడా ఒకరితో ఒకరు వైరాన్ని పొంది దుఃఖపడతారు. అందుచేత గురువు ఎంత మాయలో పడిన మూర్ఖుని మీద అయినా సరే ధర్మమైన బుద్ధితో కన్నులున్నవాడు గ్రుడ్డివానికి మార్గాన్ని చూపినట్లుగానే ధర్మాన్ని తెలియజేయాలి. అంతేకాదు దివ్యమైన సాటి లేని ఆ మోక్ష మార్గాన్ని చూపించాలి. అలా అంత మాత్రమే కాకుండా తండ్రి, గురువు, తల్లి, బంధువులు, భర్త, దైవము వీరిలో ఎవరైనా సంసార రూపమైన మృత్యువు లేని మోక్ష మార్గం చూపించకపోతే వారెవరూ కూడా హితులైన వారు కారు. నా శరీరం ఎలా ఏర్పడిందో మీరు ఊహింపలేరు. నా మనసు సత్వగుణయుక్తం, ధర్మ సమేతం, పాపరహితం అవడం చేత నన్ను పెద్దలు వృషభుడు అంటారు. కావున శుద్ధ సత్వ శరీరంలో పుట్టిన మీరంతా సోదరుడు, మహాత్ముడు, పెద్దవాడు అయిన భరతుని నన్ను చూచినట్లుగా చూస్తూ సేవించండి. అది నాకు శుశ్రూష చేసినట్లే. ప్రజారక్షణం చేయడం మీకు పరమధర్మం అని ఇంకా ఇలా అన్నాడు. భూతజాలములందు భూజముల్ వర్యముల్ భూరుహముల కంటే భోగి కులము భోగి సంతతి కన్న బోధనిష్ఠులు బోధమాన్యుల కన్నను మనుజవరులు వీరి కన్నను సిద్ధ విబుధ గంధర్వులు వారి కన్నను సురల్ వారి కన్న ఇంద్రాది దేవతలిందరి కన్నను దక్షాది సన్మనుల్ దలప నెక్కుడంత కన్నను భర్గుడాయ భవు కన్న కమల భవుడెక్కుడాతని కంటే విష్ణుడదికుడు అతడు విప్రులనాధరించుగాన విప్రుండు దైవంబు మానవునకు. జీవరాశుల్లో చెట్లు శ్రేష్టతమములైనవి. చెట్ల కంటే కూడా పాములు ఉన్నతమైనవి. వాటికంటే ఉపాధ్యాయులు వారికంటే మనుజశ్రేష్ఠులు గొప్పవారు. వారికంటే సిద్ధులు, కిన్నెరులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారికంటే దేవతలు శ్రేష్ఠులు. దేవతల కంటే ఇంద్రాది దిక్పాలకులు ఉత్తములు. వీరికంటే కూడా దక్షుడు మొదలగు మునులు ఎక్కువవారు. అంతకంటే కూడా శివుడు, అంతకంటే కూడా బ్రహ్మ, అతని కంటే విష్ణువు అధికుడు. ఆ విష్ణువు అతడు విప్రులను ఆదరిస్తూ ఉంటాడు. అందుచేత విప్రుడు మానవులలోనే దైవ సమానుడు. భూసురులకు సరి దైవం భీ సచరాచరమునందు నెరుగను నాకున్ భూసురులు గుడుచునప్పటియా సంతోషంబుదోపదగ్నులయందున్. విప్రులతో సమానమైన దైవం ఈ చరాచర జగత్తులో లేదు.
బ్రాహ్మణులు భుజిస్తూ ఉంటే నాకు కలిగే సంతోషం అగ్నిలో హోమం చేస్తూ ఉంటే కూడా కలగదు అని వృషభుడు వచిస్తూ ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేద రూపంబున నాది రూపమగుచున్నా నాదు దేహము బ్రాహ్మణోత్తముల్ ధరియంతురెప్పుడు దత్వబుద్ధి సమదమానుగ్రహ సత్య తపస్థితి స్థితిక్షలు గల్గు విప్రుండు సద్గురుండుగాన మిక్కిలి భక్తి గల్గియ కించనులైన భూసురుల దేహముల వలన నందుచుండును నాదు దేహంబుగాక నెరిగి వరులకు విప్రులనెల్లా భక్తి పూజ చేయుటే నన్ను పూజ చేయుటనుచు వినిపించి మరియు నిట్లనుచు బలికే. అది నాకు కలిగేటువంటి సంతోషం బ్రాహ్మణులు భుజిస్తుంటే నాకు కలిగే సంతోషం ఎలా ఉంటుందంటే అగ్నిలో హోమం చేస్తుంటే కూడా కలగదు. నా దేహం మంగళప్రదమైనటువంటి బ్రహ్మస్వరూపము వేదస్వరూపము. అనాది రూపమైన నా దేహమును తత్వబుద్ధితో బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. శమము దమము అనుగ్రహము సత్యము తపస్సు తితీక్ష కలిగిన విప్రుడే మంచి గురువు. అందుచేత నేను మహానుభావులు పరమభక్తులు అయిన విప్రుల రూపంలో కనిపిస్తాను. విప్రులను నా రూపంలో భావించి పూజించడం నన్ను పూజించడమే. ఈ తెరుగు తెలిసి భూసురజాతిం భూజించునట్టి జనుడును మాయాతీతుండై నిక్కంబుగ భూతలమున మోక్ష మార్గమును బొడగాంచున్. ఈ రహస్యాన్ని తెలుసుకొని బ్రహ్మవేత్తలైన విప్రులను పూజించినటువంటి మానవుడు మాయను దాచేటువంటి నిశ్చయంగా దాటివేసే నిశ్చయంగా భూలోకంలోనే మోక్ష మార్గాన్ని తెలుసుకుంటాడు. ఇలా సదాచారులైనటువంటి కుమారులకు లోకానుశాసనం కోసం ఆచారాలు చెప్పాడు వృషభదేవుడు. ఆ ఉపదేశంతో కర్మ పరిత్యాగం చేశాడు. ఉపనశీలం చేసి ఉపశమనశీలం కల మహర్షులకు భక్తి జ్ఞానము వైరాగ్య లక్షణాలు గల పరమహంస ధర్మాలను చెప్పాలనుకున్నాడు. తన 9 కొడుకుల్లో పెద్దవాడైన భరతునికి పట్టాభిషేకం చేశాడు. తాను గృహంలోనే శరీరమాత్ర సహాయుడై దిగంబరుడై ఉన్మత్తుడై విడిపోయినటువంటి జుట్టుతో పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఆజ్ఞులను తనలో ఆరోపించుకున్నాడు. కొంతకాలం గడిపాడు. తర్వాత బ్రహ్మావర్త దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. జడునిలాగా చెవిటివానిలాగా మోగవాని వలె పిశాచం పట్టినట్లుగా అవధూత వేషాన్ని దాల్చి మౌనంగా నగరాలు గ్రామాలు మొదలగునవి దాటిపోతూ ఉన్నాడు. తన వెంటబడి దుండగులు తిడుతున్నా రాళ్ళు విసరినా కొట్టినా ఉమ్మి వేసినా ఏమీ పట్టించుకోకుండా జోరీగలను లెక్క పెట్టని అడవి ఏనుగు వలె నడిచిపోతూ ఉన్నాడు. దేహాభిమానం విడిచాడు. నిశ్చలమైనటువంటి చిత్తంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. అతని అవయవాలన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. రూపం సుందరంగానే ఉంది. చిరునవ్వులతో వెళ్ళిపోతున్నాడు. ఆ చిరునవ్వులు ఇతరులను భ్రమింపజేస్తూ ఉన్నాయి. అతని దివ్య మంగళ విగ్రహం స్త్రీలను మోహపరుస్తూ ఉంది. ధూళి చేత మిగుళ ధూసరితంబునై జడలు గట్టి కడు బిసంగవర్ణమునగు కేశపాశమును వెలిగించుచు నితరులెవరు దన్ను నెరుగకుండా అతని జుట్టు ధూళి ధూసరితమై జడలు కట్టి ధూసర వర్ణంతో ఉంది. అందుచేత ఎవ్వరూ అతనిని గుర్తుపట్టలేకపోతున్నారు. అవధూత వేషమున నీట్లవ నిన్మలినంబులైన యవయవనములతో దవిలి చరించుచునుండును భువి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్. ఆ వృషభుడు భూతం పట్టిన వాని వలె మురికి పట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరిస్తూ ఉన్నాడు. జనులకిట్లు యోగ సంచారమెల్ల విరుద్ధమనుచూ నాత్మబుద్ధి చూచి అజగరంబు మాట్కి నవనిపై నుండి బీభత్స కర్మమునకు బాలుపడుచు తన యొక్క అవధూత వేషము యోగ విధానము ప్రజలకు విరుద్ధము అని భావించి వృషభుడు తెలుసుకొని అజగరంలాగా నేల మీద పడి
పొరలుతూ ఉన్నాడు. ఇలా బీభత్సం కలిగిస్తూ నేల మీద పడి ఉండి అన్నం తింటూ నీళ్లు త్రాగుతూ మూత్రపురీషాలు కూడా విసర్జిస్తూ అవి శరీరానికి పూసుకొని దొర్లుతూ ఉన్నాడు. ఆ వాయువు 10 దిక్కులా 10 ఆమడల దూరం వరకు పరిమళింపజేస్తోంది. అప్పుడు అతడు గోవు వలె, మృగం వలె, కాకి వలె సంచరిస్తూ భగవదంశగల ఋషభుడు మహానందాన్ని అనుభవిస్తూ తనలోనే సర్వాంతర్యామి అయిన వాసుదేవుని ప్రత్యక్షంగా చూస్తూ దూరశ్రవణం మొదలైన సిద్ధులు తమంత తామే ఋషభుని ఆశ్రయించాయి. అయినా కూడా వాసుదేవుని ప్రత్యక్షంగా చూస్తూ యోగసిద్ధుడయ్యాడు. అప్పుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూరదర్శనం, మరి దూర శ్రవణం మొదలైన సిద్ధులు తమంత తామే ఋషభుణ్ణి ఆశ్రయించాయి. అయినా అతడు వానిని స్వీకరించలేదు, అలాగే ఉన్నాడు అని చెప్పిన సుఖమహర్షికి పరీక్షిత్తు ఇలా అన్నాడు: మునివర యోగ జ్ఞానంబున జరువంబడ్డ కర్మములు గల పెద్దల్ గనియుండెడి ఐశ్వర్యంబును ఋషభుడుండెరిగి ఏల పొందకయుండెన్. ఓ మునీశ్వర, యోగ జ్ఞానముతో చెరుపబడిన కర్మములు గల పెద్దలు పొందిన ఐశ్వర్యాన్ని ఋషభుడు తెలిసినా ఎందుకు పొందలేదు అనగానే సుఖమహర్షి ఇలా అన్నాడు: ధరణి వల్లభ నీదు వాక్యములు తద్యంబింతయు దప్పదెట్లరయన్ వన్యమృగంబు పొట్టుబడి తానా వేలనాలుబ్ధకున్ ధర వంచిన మాట్కినింద్రియములను దండించి చిత్తంబు నిర్భర కామాదులక సయిచ్చుగడు సంరంభంబుతో గ్రమ్మరన్. రాజా, నీ మాటలు నిజమే. అడవి మృగాల వేటగానికి ఒకవేళ అడవి మృగాలు వేటగానికి పట్టుబడినా ఏదో విధంగా ఆ లుబ్ధకుని మోసగించి తప్పించుకుంటాయి. అలాగే ఇంద్రియాలను లొంగ తీసుకున్న మళ్ళీ మనస్సు ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశం ఇస్తుంది. చిరకాల తపమునైనను హరింపగనోపు చిత్తమని పెద్దలు నమ్మరు జారుల కుంజారిని కరణిని నడరించు మనసు కామాదులకున్. చిరకాలం చేసిన తపస్సునైనా మనసు హరించి వేస్తుంది అని పెద్దలు మనస్సుని ఏమాత్రము నమ్మరు. వీటులను ఆకర్షించే జారిణిలాగానే మనసు కామక్రోధాదులకు ఆహ్వానం పలుకుతుంది. కామక్రోధాదికముల్ భూమీశ్వర కర్మ బంధములు మరియును జేతో మూలములగుటను దారి మహిలో మనసు నమ్మరెప్పుడు పెద్దల్. ఓ రాజా, కామక్రోధాదులకు దారి ఈ మహిళ అంటే రాజా, కామక్రోధాదులకు కర్మబంధాలకు కూడా మనస్సే మూలము. అందుచేత పెద్దలు చంచలమైన మనస్సుని ఎప్పటికీ నమ్మరు. అదిగానయన్నడు నైశ్వర్యములను జేపట్టజూడడు లోక భవ్యులైన వారల చేనభివందనంబులు వంది వెలయంగ నవధూత వేషభాషణంబుల నెరిగి కొనగరాని భగవత్ స్వరూపంబు గలిగి ఆ రూపమందు పరమయోగ ధ్యాన పరులకు నెల్ల దేహ త్యాగ సమయంబు నంతలోన జూపుచుండియు దేహంబు బాపనిచ్చగించే నచ్చట దివ్య యోగీంద్రుడాద్యుడతుల దివ్య ప్రకాశకుడమరగురుడు పరమ పురుషుండు ఋషభుండు పార్థివేంద్ర. అందుచేత ఎన్నడూ కూడా ఐశ్వర్యాలు పొందాలి అనుకోడు. లోకశుభం కోరే వారి నమస్కారాలు పొందాడు. వేషభాషల్లో తెలుసుకొనలేనటువంటి భగవత్ స్వరూపాన్ని కలిగి ఆ రూపంలోనే పరమయోగులకు ధ్యానపరులకు అందరికీ కూడా దేహత్యాగ సమయం చూపించేవాడు. అలా ఉంటూ ఆ పరమయోగీంద్రుడు ఆద్యుడు దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఆ అమరగురుడు పరమ పురుషుడు అయిన ఋషభుడు శరీరం విడవాలి అని నిశ్చయించుకున్నాడు.
నిశ్చయించుకుని సంసార తాపంబును బాసి అవిరతంబు తద్భక్తి యోగామృత స్నానంబు చేసి పరమ పురుషార్థంబైన మోక్షంబును జెందుదురని సప్తద్వీపంబులవారు నేడును గొనియాడుచుందురు. అలా విముక్తలింగుడైన భగవత్ స్వరూపుడు అయిన ఋషభుడు మనస్సులో దేహాభిమానాన్ని పూర్తిగా వదిలేశాడు. అయినా సరే కులాలుని అంటే కుండలు చేసేవాని యొక్క చక్రం కులాలుడు విడిచిపెట్టిన తర్వాత కూడా తిరుగుతున్నట్లుగానే పూర్వ సంస్కార విశేషమైన అభిమానం యొక్క ఆభాసంతో శరీర చలనాధికాలు కలిగి కూడా యోగమాయా వాసనతో కూడియే ఉన్నాడు. అలా దేహం ధరిస్తూ కొంకణం, వంకపటం, కుటకం అనే దక్షిణ కర్ణాటక దేశాలకు ప్రయత్నరహితంగానే వెళ్ళాడు. అక్కడ కుటక పర్వతం యొక్క ఉపవనంలో నోటిలో రాతి ముక్క పెట్టుకొని తిరుగుతూ పిచ్చివాని వలె జుట్టు విరబోసుకొని నగ్నంగా సంచరిస్తూ ఉండగా వెదురు పొదలు అంటుకొని దావానలం వ్యాపించింది. ఆ వనంలో ఆ అగ్నిలో అతడు దహింపబడ్డాడు. అతని పనులన్నీ అక్కడి వారు చెప్పుకుంటూ ఉండగా అర్హతుడనే ఆ రాష్ట్రాధిపతి విని తన ధర్మం విడిచి తన దేశీయులతో కలిసి ఆ ఆచారాలను పాటిస్తూ కలియుగ భవితవ్యత చేత మోహం పొంది ప్రజలను పాషండ మతాభినివేశులను చేశాడు. కలియుగంలోని మానవాధములు దేవమాయతో మోహింపబడి శాస్త్రాచారాలను విడిచి ఇష్టం వచ్చినట్లుగా దేవతలను వేలాకులం చేస్తూ ఉన్నారు. స్నానం చేయకపోవడము, ఆచమనం చేయకపోవడము, అశుచిగానే ఉండడము, జుట్టు విరబోసుకు తిరగడము మొదలైన అపవిత్ర వ్రతాలు చేస్తూ అధర్మం పెచ్చు పెరిగిన కలియుగంలో చెడిపోయిన బుద్ధి ధర్మాలతోనూ వేదాలను, బ్రాహ్మణులను, యజ్ఞపురుషులను దూషిస్తూ లోకంలో తమ మతాలకు తామే సంతోషిస్తూ అవేద మూలకమైన అంటే వేదంలోని వాక్యాలు అనేటువంటివి లేకుండా స్వేచ్ఛతో ప్రవర్తించి అంధ పరంపరా న్యాయంగా తామంత తామే పడిపోతూ ఉంటారు. కానీ ఈ వృషభదేవుని అవతారం రజోవ్యాప్తులైన వారికి మోక్ష మార్గం ఉపదేశించడానికే వచ్చింది. అదీగాక సప్త సముద్రాలతో చుట్టబడిన ఈ భూమి మీది ద్వీపాలలోనూ వర్షాలలోనూ ప్రజలు దివ్యావతార ప్రతిపాదికాలు మిక్కిలి శుద్ధములు అయినా ఎవని కృత్యాలు కీర్తిస్తారో, ఎవని అంశతో ప్రియవ్రతుడు కలిగాడో, జగదాధ్యుడైన పురాణ పురుషుడు పుట్టి కర్మహేతువులు కాని మోక్ష ధర్మాలు తెలిపాడో, ఎవడు యోగమాయా సిద్ధులను నిరసించాడో అటువంటి వృషభునితో ఇతర యోగులు సరికానే కారు. వేదాలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురుడు భగవంతుడు అయిన వృషభుని చరిత్ర విన్న వారి పాపాలు సంపూర్ణంగా నశిస్తాయి, శుభాలు కలుగుతాయి. మిక్కిలి శ్రద్ధతో వినిన వానికి, వినిపించిన వానికి కూడా హరిభక్తి దృఢపడుతుంది. అటువంటి హరిభక్తి తాత్పర్యంతో పెద్దలు భాగవతులు అగుటం చేత వారికి సర్వ పురుషార్థాలు సిద్ధించినవి. అలా సిద్ధించి పాపాలకు మూలమైన సంసారం యొక్క తాపం నశించింది. ఆ తాపం నశించి వారు ఎల్లవేళలా భక్తి యోగమనే అమృత స్నానం చేసి పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందుతారు అని సప్తద్వీపాల ప్రజలు నేటికి కూడా ప్రశంసిస్తూ ఉంటారు. యాదవులకు మీకు నత్యంత కుల గురువైన కృష్ణుడెచటనైనా గలడు కొలుచు వారికెల్ల సులభుడై మోక్షంబునిచ్చు చింతజేయనేల నీకు. యదు వంశస్థులకు మీకు కులగురువైన కృష్ణుడు ఎక్కడైనా ఉన్నాడు. కొలిచేవారికి సులభంగా మోక్షాన్ని ఇస్తాడు. నీకు దిగులు అనవసరము. నిత్యానుభూతమౌ నిజ రూపలాభ నివృత్తమై తగు మహాతృష్ణ కలిగి అతులిత విపుల మాయా రచితంబైన లాభంబునకు తగులంబులేని మతి గల్గి లోకుల నతి వేట్క గరుణించి అభయధానంబిచ్చి అందరకిల నవ్యయంబై దివ్యమై మహానందమై
అత్యంత సేవ్యమై అతులమైన తనదు లోకంబు సూపంగదగిన ఎట్టి మోక్ష మార్గంబు నెరిగించి ముక్తదేహుడగుచు తాదాప్యముంది ప్రత్యక్ష విష్ణువైన ఋషభుండు జనులకు అద్భుతముగా. ఋషభదేవుడు నిత్యము అనుభవించే స్వస్వరూప జ్ఞానంతో తన తృష్ణను పోగొట్టుకున్నాడు. యోగమాయతో కలిగే సిద్ధులకు ఏమాత్రము ఆకర్షితుడు కాలేదు. లోకులపై దయ చూపాడు, అభయదానం చేశాడు. అందరికీ అవ్యయమై దివ్యమై మహానందమై సేవ్యమై సాటిలేని తన లోకం చూపగల మోక్ష మార్గం చూపించి ప్రజలంతా ఆశ్చర్యపడేటట్లుగా తాదాత్మ్యాన్ని పొందాడు. అతడు సాక్షాత్తు విష్ణువే అని తెలియజేస్తూ ఇప్పుడు భరతుని గురించి తెలియజేస్తూ ఉన్నారు భరతోపాఖ్యానము. భరతుండంత ధరాతలంబు గడక బాలించుచున్ దారుణీశ్వర చంద్రుడకు విశ్వరూపునకు మును సంజాతయ్యుండి నిర్భర కాంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిం గరమద్దిందర బెండ్లియాడే శుభలగ్నమందు భూవల్లభ. పరీక్షిత్తుతో సుఖమహర్షి చెబుతూ ఉన్నాడు, ఓ రాజా, ఆ ఋషభుని తర్వాత అతని పెద్ద కొడుకైన భరతుడు భూమిని ఎంతో దీక్షతో పరిపాలించాడు. విశ్వరూపుని కూతురై కాంతిమతి అయిన పంచజని అనే ఆమెను ఒక శుభముహూర్తాన వివాహం చేసుకున్నాడు. ఇలాగ వివాహం చేసుకొని ఆ పంచజని వలన అహంకారం నుండి పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు పుట్టినట్లుగా అతనికి సుమతి, రాష్ట్రభృతు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే 5 కొడుకులు కలిగారు. అప్పటిదాకా ఈ వర్షం అజనాభ వర్షం అనే పేరు ఉండేది. భరతుని నుండి భరతుడు పరిపాలించడం చేత భారత వర్షము అనే పేరును పొందింది అని చెబుతూ భరతుడు నిజ పితలేలిన కరణిని కర్మముల నెల్లగైకొని ప్రజలన్ హరికృపనొందుచునేలెను ధరణి సురవరులు వగడ ధరణీనాథ. ఓ రాజా, భరతుడు తన పూర్వులు పరిపాలించినట్లుగానే శ్రీహరి యొక్క దయకు పాత్రుడై విప్రులు ప్రశంసించేటట్లుగా సత్కర్మాచరణాన్ని చేస్తూ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. భగవంతుడగు జగద్భరితునల్పంబులు నది కంబులై పెక్కద్వరముల దర్శ పూర్ణిమలచే దగను జాతుర్మాస్యముల నగ్నిహోత్రము వలన గడక బసు సోమముల చేత పలుమారు పూజించి వేదోక్తమైన యా విమల కర్మములు గల్గు ధర్మంబు పురుషోత్తమార్పణంబుగా చేయుచును మఖంబులను మంత్రములను బలికెడు నా దైవములను శ్రీ సునవయవంబులుగాగా భూదవుండు ప్రేమనను దినంబును బాయక ఘనత దలచి అఖిల రాజ్యానుసంధానుడగుచునుండే. జగత్తంతా నిండిన భగవంతుని చిన్న పెద్ద యజ్ఞాలతోనూ దర్శ పూర్ణిమలతోనూ చాతుర్మాస్యాలలోనూ అగ్నిహోత్రాలతోనూ పశు సోమములతోనూ చాలాసార్లు పూజించాడు. అలా పూజించి వేదోక్తములైన ఆ నిర్మలమైన కర్మలచే కలిగిన ధర్మాన్ని పురుషోత్తమునికే సమర్పిస్తూ ఉన్నాడు. యజ్ఞాల్లో మంత్రోచ్చారణ చేసే దైవ సమానులైన విప్రులను, మునులను విష్ణుని యొక్క అవయవాలుగా రాజు భావించేవాడు. అలా ప్రతిదినము రాజ్యానుసంధానం చేసేవాడు. ఈ రీతి కర్మ సిద్ధుల నారాయణత్యంత శుద్ధమగు చిత్తముతో నారాచపట్టి భరతుడు దారుని బాలించెనధిక ధర్మాన్వితుండై. ఇలా మిక్కిలి శుద్ధమైన మనసుతో కర్మసిద్ధులను సత్కరిస్తూ భరత మహారాజు ధర్మాన్వితుడై భూమిని పరిపాలించాడు. ఆ భరత మహారాజు వాసుదేవుని యందు మిక్కిలి
మిక్కిలి భక్తి కలిగి కౌస్తుభమని వనమాలచే అలంకరింపబడిన వాడు, సుదర్శనాది ఆయుధాలతో కనబడేవాడు, తన భక్తుల మనఃపద్మాలే నివాసంగా కలిగిన పరమ పురుషుడైన వాసుదేవుని యందు అధిక భక్తితో 50 లక్షల వేల ఏళ్ళు రాజ్యం చేశాడు. తండ్రి తాతల నుండి వచ్చిన ధనాన్ని తగినట్లు పుత్రులకు పంచి ఇచ్చి తాను సుసంపన్నమైన గృహం విడిచి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఏ ఆశ్రమంభున నిందిరాదీశ్వరుడచ్చటి వారలనాదరించి ప్రత్యక్షమున నుండు పాయకమెప్పుడు నట్టి రమ్యంబైనయాశ్రమమున నిలచి సాలగ్రామములు గల గండకీ నది ఎందునంతయు గదిసియుండు నచ్చోట ఏకాకియగుచును భరతుండు బహువిధ నవ పుష్ప పల్లవముల నతుల తులసీదలంబులు నంభువులను గంధమూలాది ఫలముల గంజములను ఘనత నర్చించి నిచ్చలుదని విలేక సేవ సేయుచునుండే నా శ్రీ సుహరిని. ఆ ఆశ్రమంలో విష్ణుమూర్తి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. ఆ ఆశ్రమం విడువడు. అక్కడే గండకీ నది ఉన్నది. అందులో సాలగ్రామ శిలలు ఉంటాయి. ఘనత నర్చించి నిచ్చలుదని విలేక సేవ సేయుచునుండే నా శ్రీ సుహరిని. ఆ ఆశ్రమంలో విష్ణుమూర్తి ప్రత్యక్ష దర్శనమిస్తాడు. ఆ ఆశ్రమం విడువడు. అక్కడే గండకీ నది ఉన్నది. అందులో సాలగ్రామ శిలలు ఉంటాయి. అక్కడ భరతుడు ఏకాకిగా ఉన్నాడు. ఉండి పుష్పాలు పల్లవాలతోనూ తులసి దళాలతోనూ నీరు కందమూలాదులతోనూ పద్మాలతోనూ శ్రీహరిని అర్చిస్తూ ప్రతిదినము కూడా ఆ శ్రీహరిని సేవిస్తూ తృప్తి పొందలేకపోయాడు. అయినా దానితో విషయాల మీద కోరికైతే పోయింది. శమము దమము మొదలైన గుణాలతో యథేచ్ఛగా నిరంతరంగా పరమపురుషుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. అలా ఉండగా హృదయ గ్రంథి ముడి వీడిపోయింది. ఆ సంతోషంతో పులకించిపోయాడు. ఆనంద బాష్పాలతో కనులు కనపడక తన స్వామి అయిన హరి పాద పద్మాలను ధ్యానించడమనే భక్తి యోగంతో లోతైన హృదయం అనే అమృత సరస్సులో మునిగిపోయాడు. తాను పూజిస్తున్నానని కూడా ఆయనకు తెలియదు. మృగచర్మం దాల్చి త్రిశవణ స్నానాలు చేసి తడి జుట్టుతో సూర్యునిలో ఉన్న పరమేశ్వరుని హిరణ్మయ పురుషునిగా భావిస్తూ ధ్యానిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణన్ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.